ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏటూరు నాగారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభల నిర్వహణ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వెంటనే స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ప్రజల నుండి గ్రామాలలో పలు సమస్యలపై చర్చించారు. ప్రధాన సమస్యలు సైడ్ కాలువలు, రోడ్లు, మంచినీటి సరఫరా, కరెంటు సమస్య, ఊర్ల నుండి బస్సు రూటు నడిపించాలని కోరారు. అదేవిధంగా యువతకు డ్రైవింగ్ లైసెన్సులు అందించాలని కోరారు. వెంటనే స్పందించి ఆర్డీఓతో మాట్లాడి డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించడం కోసం కృషి చేస్తానని ఎస్ఐ తెలిపారు. మరియు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు శివ, మంజుల, రాజ్ కుమార్, రాములు, సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మాట్లాడతా ఈ మూట ఇప్పుడు సమస్య అందరితో మాట్లాడతా. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వస్తుందా? మెయిన్ సమస్య నాలుగుంటారు. అదేవిధంగా వర్షాకాలం వచ్చింది, వాటర్ కూడా బాగా ఇబ్బంది వస్తుంది. మొత్తం ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎలక్షన్ తర్వాత వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ లేవు కాబట్టి సర్పంచ్ ఫండ్స్ ఉండవు. ఎలక్షన్స్ అయిన తర్వాత సర్పంచ్ ఫండ్ వస్తుంది, ప్లస్ ఎంపీడీఓ ఫండ్ వస్తుంది. దాని ద్వారా డ్రైనేజ్ చేపిస్తుంది మేడం. సో మేడంతో కూడా మాట్లాడదాం. బస్సు కూడా ఏర్పాటు చేయాలి సార్. వచ్చే పైన చాలా మంది ఇబ్బంది అవుతుంది. ముసలి వాళ్ళకు, పిల్లలకు ఒక బస్సు ఏర్పాటు చేయాలి. బస్సు ఎక్కడికి అమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏటున్నర నుండి ఇంకా బస్సు పోయేదా? ఏటున్నర నుండి బుచ్చంపేట కమలాపురం. అందరికి బండ్లు ఉంటాయి కదా సార్. పిల్లలకు, పోయే వాళ్ళకు, ముసలి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బస్సు రామాయణం టు బుచ్చాపూర్ బస్సు. ఇప్పుడు మీరు బస్ స్టాండ్ నుంచి రామనగూడెం నుంచి ఇటు వచ్చి బుచ్చంపేట నర్సింగ్ సార్ వరకు వెళ్ళిపోయేది నుంచి. ఇంకోటి సార్, మన టర్నింగ్ రోడ్ ఎక్కి కదా ఈ సైడ్ మొత్తం చెట్లు ఉండేది. రోడ్ కనబడతారు, వచ్చే మనుషులు కనబడతారు. కొమ్మలు మొత్తం కొట్టియాలి. రోడ్ ఎక్కదాకా రోడ్డు అసలు మనం చాలా వరకు యాక్సిడెంట్ అక్కడే జరిగింది. ఓడ మొత్తం వేసారు. నల్లలు ఎత్తే లేకపోతే మోటార్ నీళ్ళు పట్టుకుంది సార్. ఈ ఓడ మొత్తం ఎప్పుడో ఒకసారి వస్తాయి, అవి వచ్చినప్పుడే పట్టుకుని. లేకపోతే సార్ ఇక్కడ బోర్ ఉంది సార్. దానికి వాళ్ళు అంటే మన నీళ్ళు పోకుండా గేట్ వాళ్ళు సార్. కొంతమంది ఓకే చేపిస్తాం. అది గేట్ వాళ్ళు ఓపెన్ చేస్తే ఎవరాళ్ళు ఓపెన్ చేయాలి, క్లోజ్ చేసింది. అప్పుడు నీళ్ళు వాడాల అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, అన్ని క్యాస్ట్ సమానం చూడాలి. అంటే అందరూ మనం ఒకళ్ళ పేరేం చెప్పేది ఏం లేదు కానీ సార్, అందరూ నీళ్ళు ఎందుకు ఆపుతారంటే 2 HP మోటార్ అది. ఇదంతా అయితే ఇయ్యలేదు, స్పెండ్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఇది ఇచ్చారు అనుకో, అది కాలిపోయే సూచనలు అవుతాయి. అది వేసుకుంటే ఆ వాడ వరకు సెట్ అవుతాను. దీనికి అంటూ వీడియో మోటార్ మాట్లాడతాను. ఆ ఏరియా వాళ్ళతో మాట్లాడితే గంట వదిలిపెడితే సరిపోతుంది. ఇటో గంట వదిలిపెడితే సరిపోతుంది. ఇప్పుడు మీకు రోడ్ సైడ్ చెట్లు పెరిగినాయి, రోడ్ కనబడలేదు. ఆ హైవే రోడ్ నుంచి వచ్చే వెయిటింగ్ కనబడలేదు, మీ వెహికల్స్ కూడా కనబడలేదు. రోడ్ మీద ఎక్కాలంటే భయం వేస్తుంది. ఆ కొమ్మలు కట్ చేయాలి కదా. రోడ్ సైడ్ లెఫ్ట్ టు రైట్ సైడ్ మనకి ఈ సైడ్ ఉంటుంది. ఎటునూరంబై సైడ్ కట్ చేయాలి, ఇటు మంగపేట చేయిస్తాను. వారంలో చేస్తాను. బస్ నేను మాట్లాడతాం. గల్లీ రోడ్డు కూడా చెత్తతో మొత్తం నిండిపోయింది సార్. గల్లీ రోడ్లో ఇంటి దగ్గర శుభ్రత మీరు చేసుకోవాలి. ఇంటికి సంబంధం లేకుండా రోడ్డు ఉంది సార్. మెయిన్ రోడ్డు చెత్త మొత్తం ఒక్కసారి చెత్త ఎక్కడ వస్తుంది అంటే చెప్పని చెత్త కాదు, చెట్లు పెరిగినాయి ఇక్కడ. పావులు తిరిగి అడవి ఏరియా కదా సార్. అవును.
చిన్నపిల్లలు ఉంటారు వారానికి ఇప్పుడు సమస్య వేరేతో గొడవ అవుతుందంటే మేము మాట్లాడి పరిష్కరిస్తాం కానీ ఆ క్లీన్ గా గ్రామ పంచాయతీ వచ్చి బ్లీచింగ్ పౌడర్ కలిగింది లేదు సార్. మొత్తం ప్రాబ్లం సార్ వాటర్ ప్రాబ్లం మాత్రం బాగుంది సార్ ఈ ఊర్లో. ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ కలిగింది లేదు సార్. మీ గ్రామ పంచాయతీ మేడంతో మాట్లాడతాయి ఇప్పుడు సెక్రటరీతో ఇక్కడ ఏది సర్వే చేస్తాను సార్. మాట్లాడతాను వీధి లైట్లు కూడా ఒకటి మాట్లాడు. స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్ బంగారం సార్ మాకు పొద్దు పొద్దు 150 ఇక్కడ లైట్ స్ట్రీట్ ఇక్కడ ఊరు మొత్తం సార్ ఒకలానే నైట్ అయితే ఊర్లే కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు పెట్టి చిన్నవి పెడతారు సార్, పెద్దవి పెడతలేదు. వాళ్ళ డబ్బులు లేక అటు ఇటు పోలేకపోతారు. లైసెన్స్ మీద పెడతాయి ఇక్కడ చాలా డ్రైవింగ్ ఉన్నా కానీ లైసెన్స్ లేక వాళ్ళని తీసుకుని పోతారు. చదువు సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్. ఎంతవరకు చదువుకున్నాను? కావాలి ఏంటంటే సార్ ఈ ఊరు కూల్ చేసుకుంటేనే వెళ్తారు సార్. అంత ఆర్థిక ఇబ్బంది బాగుంటుంది సార్. ఏమైనా మహిళలు కూడా ఒక లోన్ పరంగా అంటే అమౌంట్ కట్టుకుంటారు, కాకపోతే ఏదైనా ఆర్థిక సాయం ప్రకారం అందిస్తే కొద్దిగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ గేదెలు లేదా ఏదన్నా వాళ్ళకు మహిళలకు సంబంధించిన వరకైనా లోన్ పరంగా ఇప్పాను సార్. అమౌంట్ అంటే వాళ్ళే కట్టుకుంటారు. లోన్ ఇప్పించే బాధ్యత లోన్ ఇప్పాను. మేనేజర్తో మాట్లాడతా ఈ డాక్యుమెంట్స్ పట్టుకోపోండి, ఈ లోన్ ఎంత కావాలో చెప్పండి, ఆయన వేసిస్తారు. మీరు లోన్ కట్టకపోతే మధ్యలో లోన్ తీసుకుని కట్టకపోతే వాడు ఆస్తి జప్తు చేస్తారు. ఓకే సార్, కట్టదు సార్. ఏంటంటే దెబ్బ పట్టుకొచ్చి మీరు కూర్చొని సార్ మీరే లోన్ ఇప్పించింది జరుగుతాయి సార్. అప్పులు తీసుకుంటారు అడగపోతే అదే పని చేస్తాను. ఒకవేళ అప్పు అంటే ఇంటికి రమ్మని కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా సార్. ఇట్లాంటి ముసలి ఎందుకంటే పావులో పెడ ఉంటే నాకు